S&S పబ్లికేషన్స్ పబ్లికేషన్ రంగంలో రారాజు. SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. మానవుని పరంగా మనకున్నటువంటి వివిధ రకాల అవయవ వ్యవస్థలలో అన్ని రకాల శరీర భాగాలను సమన్వయపరుస్తూ అటు అంతర్గతంగాను ఇటు బాహ్యంగాను ఓకేనా వ్యవస్థలకు సంబంధించినటువంటి సమన్వయము నియంత్రణ చేస్తూ ఉండేటటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థలు మనకున్నాయి. ఇక్కడ మనం తీసుకుంటే ఈ నియంత్రణ సమన్వయం కొరకు మానవ శరీరంలో 2 రకాలైనటువంటి వ్యవస్థలు ఏర్పడి ఉన్నాయి. ఒకటి నాడీ వ్యవస్థ అయితే రెండవది వచ్చేసి అంతఃస్రావి వ్యవస్థ. సో నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి వ్యవస్థ, నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి వ్యవస్థ లేదా దీనినే వినాళ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. సో ఈ యొక్క నాడీ వ్యవస్థ మరియు అంతఃస్రావి వ్యవస్థ రెండూ కూడా మానవునిలో నియంత్రణ సమన్వయ వ్యవస్థలుగా పనిచేస్తాయి. నియంత్రణ సమన్వయ వ్యవస్థలు. తత్ఫలితంగా మానవుడు బహుకణజీవి, అనేక రకాలైనటువంటి కణజాలాలు అవయవ వ్యవస్థలతో ఏర్పడి ఉన్నాడు. చాలా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి శరీర నిర్మాణము వీటన్నిటిని కూడా నియంత్రణ చేస్తూ వీటన్నిటిని కూడా సమన్వయపరచడానికి 2 రకాల వ్యవస్థలు మనకు మానవ శరీరంలో ఏర్పడి ఉన్నాయి. ఒకటి వినాళ వ్యవస్థ, 2 నాడీ వ్యవస్థ. ఓకేనా. మరి యొక్క నియంత్రణ సమన్వయ వ్యవస్థలలో మనము ఈ క్లాసులో నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిద్దాం. ఈ నాడీ వ్యవస్థ అనేటటువంటిది మొత్తము నాడీ కణజాలముతో తయారై ఉంటుంది. నాడీ కణజాలము అందులో ఉండేటటువంటి వివిధ రకాల కణాలను మనము జంతు కణజాలాలలో పరిశీలించాం. సో నాడీ కణాలలో గ్లియల్ కణాలు, తరువాత న్యూరాన్ లేదా నాడీ కణాలు అనేటటువంటివి ప్రధానంగా ఉంటే ఓకేనా. వాటితో పాటు వివిధ రకాలైనటువంటి కణాలు ఏవైతే అదనపు విధులను నిర్వర్తిస్తూ నాడీ కణజాలాన్ని ఏర్పరుస్తాయో వీటన్నిటిని కూడా మనము నర్వస్ టిష్యూకు సంబంధించినటువంటి విశ్లేషణలో జంతు కణజాలాలలో పరిశీలించాం. కాబట్టి ఇక్కడ నాడీ కణానికి సంబంధించి కానీ నాడీ కణజాలంలో ఉన్నటువంటి వివిధ రకాల కణాలకు సంబంధించి కానీ ఈ క్లాసులో లేదా ఇక్కడ మనము డిస్కస్ చేయం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కేవలము నాడీ కణజాలముతో ఏర్పడేటటువంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన విశ్లేషణ మాత్రమే మనం చూస్తాం. ఓకేనా. మరి నాడీ వ్యవస్థ తీసుకుంటే నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి వివిధ రకాల భాగాలు, వివిధ రకాల వ్యాధులు, అంటే నాడీ వ్యవస్థ సంబంధితంగా వచ్చేటటువంటి వ్యాధులు, ఈ మొత్తము యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే న్యూరాలజీ అని పిలుస్తారు. ఓకేనా. సో నాడీ వ్యవస్థకు సంబంధించి వివిధ రకాల భాగాలను, వాటికి వచ్చేటటువంటి వివిధ రకాల అపస్థితులను గురించి అధ్యయనము చేసేటటువంటి విభాగాన్ని ఏమంటాము న్యూరాలజీ అంటాం. మరి యొక్క న్యూరాలజీను లేదా నాడీ వ్యవస్థ పరంగా న్యూరాలజీలో ఏ అంశాలను మనము అధ్యయనం చేయబోతున్నాం ప్రధానంగా, అంటే ఈ వ్యవస్థకు సంబంధించి ఏమేమి మనము ఇక్కడ చూస్తాం అనేది తీసుకుంటే నాడీ వ్యవస్థకు సంబంధించి ఓకేనా మొట్టమొదటిగా మనం పరిశీలించబోయేటటువంటిది నాడీ వ్యవస్థకు సంబంధించి మనం చూడబోయేటటువంటిది నాడీ వ్యవస్థ రకాలు. ఓకే. సో ఇది ఒక పార్టుగా చూసుకుంటే, ఇక రెండవ పార్ట్కి వచ్చేసి ఏం చేస్తామంటే నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి రకాలకు అనుబంధంగా ఉన్నటువంటి ఓకేనా వివిధ భాగాలు ఏంటవి మెదడు ఓకే
వెన్నుపాము. క్లియర్? తర్వాత నాడులు, నర్వ్స్. సో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఈ మూడు వాటికి సంబంధించినటువంటి నిర్మాణము, తర్వాత వాటి యొక్క విధులు అనేటటువంటి దాన్ని పరిశీలిస్తాం. ఇక స్పెషల్గా దీనిలో వెన్నుపాముకు అనుబంధంగా అసంకల్పిత ప్రతీకార చర్యలు. ఓకేనా? ఇక చివరిగా నాడీ వ్యవస్థ అపస్థితులు. ఓకేనా? సో ఇది మనము నాడీ వ్యవస్థకు సంబంధించి పరిశీలించబోయేటటువంటి ప్రధాన అంశాలు. ఇక్కడ మెదడు పరంగా కానీ, హృదయం యొక్క అధ్యయనానికి సంబంధించి కానీ, వీటికి సంబంధించి కొన్ని రకాల పరికరాలను వాడుతూ ఉంటాం. ఉదాహరణకు హృదయం తీసుకుంటే ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. అలాగే మెదడుకు సంబంధించి తీసుకుంటే ఈఈసి, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్. సో వీటికి సంబంధించి మనము బయోమెడికల్ టెక్నాలజీ అనేటటువంటి ఒక చిన్న టాపిక్ని తీసుకుంటాం. అక్కడ వివిధ రకాలైనటువంటి ఏవైతే పరికరాలను వాడుతున్నామో, లేదా ఏ విధమైనటువంటి టెస్ట్లు, ఎంఆర్ఐ స్కాన్ అంటారు, సిటీ స్కాన్ అంటారు, వీటన్నిటిని కూడా అక్కడ మీకు విశ్లేషణ చేస్తాను. కాబట్టి ఇక్కడ వ్యవస్థల్లో మనం ఆ అంశాలు ఏవి కూడా మీకు పర్టికులర్గా తీసుకురాను, ఎందుకంటే అక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి అక్కడ క్లియర్గా మనకు వస్తుంది. ఓకేనా? నౌ ఈ మానవ నాడీ వ్యవస్థకు సంబంధించి నాడీ వ్యవస్థ రకాలు, తర్వాత ఈ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి ప్రధాన భాగాలైన మెదడు, వెన్నుపాము, నాడులు, ఆల్మోస్ట్ నాడుల గురించి మనము నాడీ కణజాలంలోనే పూర్తిగా విశ్లేషణ చేసుకున్నాం చాలా వరకు. కొంతవరకు ఏదన్నా సమాచారం అవసరమైతే ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? ఇక అసంకల్పిత ప్రతీకార చర్యలు, తర్వాత నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అపస్థితులను ప్రతిదాన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం జోడించుకుంటూ మనం క్లియర్గా ఈ అంశాలను పరిశీలించబోతూ ఉన్నాం. ఓకేనా? ఇక నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను మనం పరిశీలిస్తే నాడీ వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని ఏమంటాము? న్యూరాలజీ అని పిలుస్తారు. ఇక న్యూరాలజీ తరువాత రెండవ అధ్యయన శాస్త్రం ఏంటంటే మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అని పిలుస్తారు. ఓకేనా? మెదడు యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? ఫ్రీనాలజీ అంటాము. అలాగే కపాలము యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ అంటారు. ఓకేనా? కపాలము యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? క్రేనియాలజీ అంటారు. ఇక మానవుని మెదడు యొక్క బరువు, సరాసరి బరువు తీసుకుంటే 1350 నుంచి మానవుని మెదడు యొక్క సరాసరి బరువు 1350 నుంచి 1400 గ్రాముల వరకు మనకు మానవుని యొక్క మెదడు అనేది ఉంటుంది. ఓకే? సో ఆల్రెడీ చెప్పాను, మొత్తము నాడీ వ్యవస్థ 3 ప్రధాన భాగాలతో తయారవుతుంది. ప్రధాన భాగం తీసుకుంటే మెదడు, అనుబంధంగా వెన్నుపాము, దానికి అనుబంధంగా నాడులు, మొత్తము ఈ 3 భాగాలతో నాడీ వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి ఇక్కడ నాడీ వ్యవస్థ అంటే మెదడు, వెన్నుపాము గురించి అధ్యయనమే కంప్లీట్గా మనకు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి పిక్చర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ తీసుకుంటే సో మొత్తము మానవుని యొక్క మెదడు బరువు ఎంత? 1350 నుంచి 1400 గ్రాములు ఉంటుందండి. ఓకే? ఈ 1350 నుంచి 1400 గ్రాములు సరాసరి బరువు అయితే పురుషులకు వచ్చేటప్పటికి, ఓకేనా, పురుషులలో మెదడు బరువు అంటాడు మనకి యాజ్ పర్ ద లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా ఈ అంశాలను ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ పురుషులలో మెదడు యొక్క బరువు తీసుకుంటే 1375 గ్రాములు ఉంటుంది. అదే స్త్రీలలో తీసుకుంటే ఓకేనా, స్త్రీలలో తీసుకుంటే మెదడు యొక్క బరువు 1275 గ్రాములు ఉంటుంది. ఓకే? సో ఒక
100 గ్రాముల బరువు తక్కువగా ఉన్నటువంటి పరిమాణము మనకు స్త్రీలలో కనబడుతుంది. యావరేజ్ వెయిట్ తీసుకుంటే 1350 నుంచి 1400 గ్రామ్స్ అనేటటువంటిది మెదడు బరువుగా ఉంటే అందులో పురుషులలో 1375 గ్రాములు, స్త్రీలలో 1275 గ్రాముల బరువు ఉన్నటువంటి మెదడు ఉంటుంది. మరి చిన్నపిల్లలలో మెదడు బరువు ఎంత అంటాడు. సో ఇన్ ద చిల్డ్రన్ ద వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ 370 to 400 గ్రామ్స్. సో చిల్డ్రన్ తీసుకుంటే 370 నుంచి 400 గ్రాముల వరకు మెదడు బరువు అనేది ఉంటుంది చిన్నపిల్లలలో. ఓకే, ఇక నాడీ వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాలను ఇంకా తీసుకుంటే, అంటే ఓవరాల్గా మనం చూస్తున్నాం కాబట్టి, ఓకేనా, మొత్తము మానవ శరీరంలో మెదడు యొక్క బరువు 2% ఉంటే ఇది తీసుకునేటటువంటి ఆక్సిజన్ మాత్రం 20% ఉంటుంది. ఓకే, మొత్తము శరీరంలో మెదడు యొక్క బరువు ఎంతండి? 2%. ద టోటల్ వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ ద టోటల్ బాడీ, మొత్తము బాడీ పరంగా తీసుకున్నప్పుడు 2% ఉంటే బాడీ వెయిట్లో, ఓకే, తీసుకునే ఆక్సిజన్ మాత్రం 20% ఆఫ్ ఆక్సిజన్ అది కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత మానవుని యొక్క మెదడు సంబంధించి కానీ మొత్తము నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి నాడీ కణాలు, ఎందుకంటే మీకు చెప్పాను నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని దేనిని పిలుస్తాం? నాడీ కణాన్ని పిలుస్తారు. ఈ నాడీ కణానికి, ఓకేనా, అట్లీస్ట్ ఒక 7 సెకండ్లు లేదా నాడీ కణము మెదడులో ఉన్నా ఎక్కడున్నా సరే, మెదడుకు సంబంధించిన పరంగా తీసుకున్నప్పుడు ఓవరాల్గా, అంటే నాడీ కణ పరంగా చూసినా మెదడులో ఉన్న నాడీ కణం చూసినా ఎలా తీసుకున్నా సరే, మెదడుకు 7 సెకండ్ల కంటే తక్కువ సమయంలో ఆక్సిజన్ లభ్యత గనక లేకపోతే, ఓకేనా, 7 సెకండ్ల కంటే అది గనక మించింది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదానికి దారితీస్తుంది. సో 7 సెకండ్ల లోపులో మనకు ఆక్సిజన్ రవాణా అనేది పూర్తి చేయబడాలి. ఒకవేళ 7 సెకండ్లు దాటిన తరువాత కూడా ఆక్సిజన్ మెదడుకు అందించబడలేదు అంటే నాడీ కణాలు చనిపోవడం అనేది జరిగి, ఓకేనా, బ్రెయిన్ అప్సెట్ లేదా బ్రెయిన్ అటాక్ అనేది జరుగుతుంది. తత్ఫలితంగా వ్యక్తి కోమాలోకి వెళ్ళి మరణానికి దారితీస్తుంది. క్లియర్? సో కాబట్టి మెదడుకు గరిష్టంగా ఎంతకాలం వరకు మనం ఆక్సిజన్ నిలుపుదల చేయవచ్చు అంటే 7 సెకండ్స్ బిలో. క్లియర్? అంతకు మించి గనక చేశామంటే మాత్రం ఖచ్చితంగా అది మరణానికి దారితీస్తుంది. ఓకే, తరువాత మెదడు ఉపయోగించుకునే ప్రధాన కార్బోహైడ్రేట్ అంటాడు గ్లూకోజ్. ఓకే, ప్రధాన కార్బోహైడ్రేట్ గ్లూకోజ్. ఇవి మెదడుకు సంబంధించి నాడీ వ్యవస్థలో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ యాజ్ పర్ ద లేటెస్ట్ టెక్స్ట్ బుక్ ఏంటంటే, శరీర పరిమాణముతో పోల్చినప్పుడు, ఓకేనా, మెదడు యొక్క పరిమాణము ఏ జంతువులో ఎక్కువగా ఉంటుంది అంటాడు. శరీర పరిమాణముతో పోల్చినప్పుడు మెదడు పరిమాణము అధికంగా ఉన్న జంతువు అంటాడు ష్రూస్. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ష్రూస్, చిట్టెలుక అంటాం దీన్నే. ఓకే, ష్రూస్ అనేటటువంటి చిన్న ఎలుకలో శరీర బరువు కంటే కూడా మెదడు పరిమాణము ఎక్కువగా ఉంటుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ష్రూస్, చిన్న ఎలుక. ఓకే, ఇవి మెదడుకు సంబంధించి. ఇక మెదడు తరువాతి భాగం ఏంటండి? వెన్నుపాము. వెన్నుపాము పరంగా తీసుకుంటే, వెన్నుపాము పరంగా నాడీ వ్యవస్థలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు తీసుకుంటే ఇది వెన్నుపాము. ఓకే, సో వెన్నుపాము పరంగా చూసినప్పుడు ఈ వెన్నుపాము ప్రత్యేకంగా మానవ శరీరంలో రిలే సెంటర్గా పనిచేస్తుంది. ఏంగా పనిచేస్తుందండి? రిలే సెంటర్. ఏంటండి రిలే సెంటర్ అంటే? లేదా నాడీ వ్యవస్థలో, ఓకేనా, మధ్యవర్తి అని ఏ భాగాన్ని పిలుస్తారు అంటాడు. సో నాడీ వ్యవస్థలో మధ్యవర్తిగా ఎవరంటారు? వెన్నుపాము అనేది ఉంటుంది. సో వెన్నుపాము ఏంగా వ్యవహరిస్తుందండి? మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. స్పైనల్ కార్డ్. ఏంటండి మధ్యవర్తి అంటే? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నన్ను చూస్తున్నారు, వీడియోను కూడా వింటున్నారు, చూస్తున్నారు. ఈ చూసేటటువంటిది, వినేటటువంటిది మనకు మెదడు ద్వారా కలిగేటటువంటి చర్య. అంటే కళ్ళ ద్వారా సమాచారం వెళ్ళిపోయి, ఓ పలానా విజయసారు బయాలజీ చెప్తున్నారు, ఓకే చూస్తున్నాం.
ఓకేనా. తర్వాత చెవి ద్వారా విన్నటువంటి శబ్దము చెవి ద్వారా మెదడుకు చేరబోయబడి ఆ బయాలజీకి సంబంధించిన టాపిక్ జరుగుతోంది ఇప్పుడు అనేది మీకు తెలుస్తుంది. మరి ఇక్కడ ఈ చెవి కానీ కళ్ళు కానీ లేకపోతే ఏదైనా భాగం కానీ సమాచారాన్ని తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా దాన్ని ఎక్కడికి తీసుకెళ్తాయంటే వెన్నుపాముకు తీసుకెళ్తాయి. ఈ వెన్నుపాము నుంచి సమాచారం ఎక్కడికి చేరవేయబడుతుంది? మెదడుకు చేరవేయబడుతుంది. అంటే ఇప్పుడు మీరు నేను చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి విన్నవి మొదట ఎక్కడికి వెళ్తాయి? వెన్నుపాముకి వెళ్తాయి. వెన్నుపాము నుంచి ఎక్కడికి పోతాయి? మెదడుకు పోతాయి. అర్థమైందా? అంటే మెదడుకు శరీర భాగాలకు మధ్య ఎవరున్నారు? వెన్నుపాము. ఇప్పుడు మెదడు ఏం చేసింది? ఆ సమాచారాన్ని విశ్లేషణ చేసి బయాలజీకి సంబంధించి నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను సార్ ఇక్కడ టీచ్ చేస్తూ ఉన్నాడు. అందులో మెదడు కంప్లీట్ చేశాడు ప్రాథమిక అంశాలు, ఇప్పుడు వెన్నుపాముకు సంబంధించిన అంశాలు చెప్తున్నాడు అనేటటువంటి విశ్లేషణ మెదడు చేస్తుంది. చేసి తరువాత ఏం చెప్పబోతున్నాడు ఆ సమాచారాన్ని కూడా సేకరించుకోండి అని చెప్పేసి మనకు రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. ఆ రెస్పాన్స్ పంపించినది ఎవరు? మెదడు. పంపించిన రెస్పాన్స్ మళ్ళీ ఏం కావాలా? మనకు చేరాలి. అంటే వీడియో ఆఫ్ చేయకుండా కంప్లీట్గా మనం వినాలి. ఎందుకంటే ఇది టాపిక్ ఇంపార్టెంట్ కాబట్టి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం కాబట్టి. తరువాత మనం ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని కంప్లీట్గా మనం దీన్ని స్టడీ చేయడం ద్వారా రేపు రాబోయేటటువంటి ఎగ్జామ్స్ దేనిలోనైనా సరే మార్కులు బాగా స్కోర్ చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో మన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకు దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేది వస్తుంది. అలా క్రియేట్ అయిన రెస్పాన్స్ మెదడులో వస్తే దాన్ని మళ్ళీ వెన్నుపాము ఏం చేస్తుంది? శరీర భాగాలకు తీసుకొస్తుంది. తత్ఫలితంగా గంట కాదు, 2 గంటలు కాదు, 10 గంటలైనా సరే, లేదు 100 గంటలైనా సరే క్లాసెస్ మనం వినడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మెదడుకు శరీర భాగాలకు మధ్య, శరీర భాగాలకు మెదడుకు మధ్య ఒక సంధానకర్తగా, ఒక కనెక్టింగ్ లింక్గా, ఒక మధ్యవర్తిగా, ఒక రిలే సెంటర్గా ఎవరు వ్యవహరిస్తారు? వెన్నుపాము పనిచేస్తుంది. మరి వెన్నుపాము ప్రతిస్పందనలను, రెస్పాన్స్ను క్రియేట్ చేయదా సార్ అంటే వెన్నుపాము క్రియేట్ చేసేటటువంటి రెస్పాన్సెస్ నెగ్లిజిబుల్గా ఉంటాయి, చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఒకవేళ వెన్నుపాము ద్వారా ప్రతిస్పందన గనక ఉత్పత్తి చేయబడితే, ఓకేనా, అలా వెన్నుపాము ద్వారా ప్రతిస్పందన ఉత్పత్తి చేయబడి జరిగేటటువంటి చర్యలనే అసంకల్పిత ప్రతీకార చర్యలు అని పిలుస్తారు. అసంకల్పిత ప్రతీకార చర్యలు. ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలలో ఎవరి ప్రమేయం ఉండదు అంటాడు క్వశ్చన్. ఎవరి ప్రమేయం ఉండదు? మెదడు ప్రమేయం ఉండదు. ఏ అవయవం ద్వారా లేదా ఏ భాగం ద్వారా అసంకల్పిత ప్రతీకార చర్యలు ఎగ్జిక్యూట్ చేయబడతాయి అంటే స్పైనల్ కార్డ్. ఓకేనా. సో ఇది వెన్నుపాముకు సంబంధించి. ఇక మూడవ భాగం ఏంటండి? నాడులు. ఇవి మానవ శరీరంలో టెలిఫోన్ వైర్లలాగా పనిచేస్తూ, ఓకేనా, మెదడు ఉత్పత్తి చేసినటువంటి ప్రతిస్పందనలను ఏం చేస్తుంది? వెన్నుపాము ద్వారా శరీర భాగాలకు, శరీర భాగాలలో సేకరించబడినటువంటి సమాచారాన్ని వెన్నుపాము ద్వారా మెదడుకు చేరవేస్తూ, ఓకే, మానవ శరీరంలో టెలిఫోన్ వైర్లలాగా పనిచేసే ప్రత్యేక నిర్మాణాలే నాడులు, నర్వ్స్. ఓకేనా. మొత్తము శరీరం అంతా కూడా ఎవరు విస్తరించి ఉన్నారు? నాడులు అనేటటువంటి విస్తరించి ఉంటాయి. తత్ఫలితంగా ప్రతి భాగము, ప్రతి అవయవ, ప్రతి కణజాలము, ప్రతి కణము కూడా తన యొక్క విధులను నిర్వర్తించడానికి అవకాశము ఈ యొక్క నాడులు కల్పిస్తాయి. ఓకే. ఇవి ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు మెదడు, వెన్నుపాము, నాడులకు సంబంధించి ఉండేటటువంటి కొన్ని ప్రాథమిక అంశాలు. ఓకే. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది మెదడు బరువు 2% అయితే టోటల్ బాడీ వెయిట్లో కన్జ్యూమ్ చేసే ఆక్సిజన్ 20%. తర్వాత మెదడు శరీర పరిమాణంతో పోల్చినప్పుడు మెదడు పరిమాణం ఎక్కువగా ఉండేటటువంటి జంతువు ష్రూస్, చిట్టెలుక అంటాం. ఓకేనా. తర్వాత మెదడు యొక్క ప్రధాన కార్బోహైడ్రేట్ లేదా ఇంధనం ఏది అంటే గ్లూకోజ్. క్లియర్. ఇక మెదడు బరువుకు సంబంధించి తీసుకున్నప్పుడు 1350 నుంచి 1400 యావరేజ్ వెయిట్ అయితే పురుషులలో 1375 గ్రాములు, స్త్రీలలో 1275 గ్రాములు అయితే చిన్నపిల్లలలో 370 నుంచి 400 గ్రాముల బరువు ఉన్నటువంటి మెదడు మనకు కనిపిస్తుంది. ఓకే. నౌ మనము నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనం చూడబోతోంది ఏంది? నాడీ వ్యవస్థ రకాలు. ఓకేనా. ఈ నాడీ వ్యవస్థ రకాలను మనం పరిశీలిస్తే, నాడీ వ్యవస్థ రకాలను గనక తీసుకుంటే మొత్తము మానవుని యొక్క శరీరం పరంగా లేదా మానవుని యొక్క నాడీ వ్యవస్థ పరంగా చూసుకున్నప్పుడు
మొత్తము నాడీ వ్యవస్థ నాడీ కణజాలముతో నిర్మితమవుతుంది. దేంతో అండి? నాడీ కణజాలం. ఈ నాడీ కణజాలము మెదడు, వెన్నుపాము, నాడులు అనేటటువంటి 3 భాగాలను తయారు చేస్తుంది. అలా 3 భాగాలతో నాడీ వ్యవస్థ ఏర్పాటు జరుగుతుంది. మరి ఇక్కడ ఈ 3 భాగాలే కదా సార్, మరి నాడీ వ్యవస్థలో రకాలేంటి అని అంటున్నారా? ఈ నాడీ వ్యవస్థ అనేటటువంటిది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మెదడు, వెన్నుపాము, నాడులు ఏవి కూడా మనకు బయటకు కనపడనటువంటి ప్రత్యేక భాగాలు. ఏ భాగము ఏ విధి నిర్వర్తిస్తుంది అనేటటువంటి స్పష్టత కూడా కొంతవరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఓకేనా? మరి దీనిని దృష్టిలో ఉంచుకొని, ఓకేనా, మెదడు యొక్క సంపూర్ణ అధ్యయనం లేదా నాడీ వ్యవస్థ యొక్క సంపూర్ణ అధ్యయనం కొరకు మొత్తము నాడీ వ్యవస్థను 2 ప్రధాన విభాగాలుగా విభజించారు. ఓకే, మొత్తము నాడీ వ్యవస్థను 2 ప్రధాన రకాలుగా మనం విభజిస్తాం. ఓకే, ఒకటి ఇందులో మొదటిది వచ్చేసి కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ. రెండవ విభాగం వచ్చేసి పరధీయ నాడీ వ్యవస్థ. ఓకే, పరధీయ నాడీ వ్యవస్థ. సో కేంద్ర నాడీ వ్యవస్థ, పరధీయ నాడీ వ్యవస్థ. ఈ కేంద్ర నాడీ వ్యవస్థ అనేటటువంటిది 2 ప్రధానమైనటువంటి భాగాలతో తయారవుతుంది. ఒకటి మెదడు, 2 వెన్నుపాము. ఓకేనా? కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు, వెన్నుపాముతో నిర్మితమవుతుంది. మరి పరధీయ నాడీ వ్యవస్థ తీసుకుంటే, పరధీయ నాడీ వ్యవస్థ అనేటటువంటి దానిలో మరలా పరధీయ నాడీ వ్యవస్థను ఆ వ్యవస్థలో జరిగే లేదా ఆ వ్యవస్థ ద్వారా నియంత్రణ చేయబడేటటువంటి చర్యలు ఆధారము చేసుకొని. ఏంటండి ఈ యొక్క చర్యలు? ఇప్పుడు చూడండి, నేను చేతులు కదుపుతున్నాను, ఓకేనా, మాట్లాడుతున్నాను, ఓకే, కాళ్ళు కదుపుతున్నాను, అటు ఇటు కదులుతూ ఉన్నాను. అంటే ఇక్కడ ఏమవుతోంది? ఇక్కడ కొన్ని రకాల అవయవాలు వాటి యొక్క చర్యలు కంప్లీట్గా నా ఆధీనంలో కొనసాగుతున్నాయి. నేను చెయ్యి వద్దంటే ఆగుతోంది, కావాలంటే కదులుతోంది, కాలు కావాలంటే కదులుతోంది, లేకుంటే ఆగుతుంది. అంటే ఇటువంటి చర్యలను నియంత్రిత చర్యలు అని పిలుస్తారు. మీకు కండర వ్యవస్థలో చెప్పాను, రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. రేఖిత కండరాల యొక్క చర్య మన ఆధీనంలో ఉంటుంది, అరేఖిత కండరాల యొక్క చర్య మన ఆధీనంలో ఉండదు. ఆ విధంగా ఏ చర్యలైతే మనకు తెలిసి లేదా ఏ అవయవాలనైతే మనకు తెలిసి వాటి యొక్క చర్యలను లేదా వాటి యొక్క పనులను నియంత్రణ చేసుకుంటూ వెళుతూ ఉన్నామో అటువంటి చర్యలను నియంత్రిత చర్యలు అని, ఏ చర్యలైతే మన ఆధీనంలో కొనసాగకుండా వాటంతటా అవే స్వతంత్రంగా సాగుతూ ఉన్నాయో వాటిని అనియంత్రిత చర్యలుగా మనం చెప్తాం. సో ఈ నియంత్రిత అనియంత్రిత చర్యల మొత్తాన్ని సమ్మిళితం చేసినప్పుడు పరధీయ నాడీ వ్యవస్థ 2 ఉపవిభాగాలను కలిగి ఉంటుంది. ఏంటండి అవి? ఒకటి శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ. శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ. 2 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. స్వయంచోదిత నాడీ వ్యవస్థ. ఓకేనా? సో పరధీయ నాడీ వ్యవస్థ పరంగా తీసుకున్నప్పుడు మనకు 2 ప్రధానమైనటువంటి విభాగాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. క్లియర్? సో పరధీయ నాడీ వ్యవస్థలో 2, ఒకటి శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ, 2 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. మరి ఈ శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ అంటే అర్థము, ఏ పరధీయ నాడీ వ్యవస్థ ద్వారా జరిగే చర్యలు మన ఆధీనంలో మనకు తెలిసి జరుగుతున్నాయో అవన్నీ కూడా శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ కిందకు వస్తాయి.
ఏ చర్యలైతే మన ఆధీనంలో మనకు తెలియకుండా వాటంతట అవే స్వతంత్రంగా జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా మనము స్వయం చోదిత నాడీ వ్యవస్థలో అధ్యయనం చేస్తాం. ఓకేనా? సో ఆల్రెడీ మనకు గత వ్యవస్థలలో మనం పరిశీలించినప్పుడు స్వరపేటిక దగ్గర, గ్రసని స్వరపేటిక దగ్గర ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఆ ఎపిగ్లాటిస్ యొక్క రెగ్యులేషను ఎవరి ఆధీనంలో ఉంటుంది? స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో. ఓకేనా? మింగడం అనే ప్రక్రియ మనకు తెలిసి జరుగుతుంది, అది శాకీయ పరిధీయ నాడీ వ్యవస్థ ఆధీనంలో. ఓకేనా? గాలి పీల్చుకొని గాలి వదులుతూ ఉన్నాం, కొంతసేపు మాత్రమే మనం పీల్చకుండా ఉండగలం, తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? గాలి పీల్చాలి. అంటే ఆ నిలుపుదల చేసేటటువంటి ప్రక్రియ వరకు మాత్రం శాకీయ పరధీయ, నిలుపుదల చేయకుండా దానంతటా అదే గాలి పీల్చుకొని గాలి వదులుతూ ఉండే ప్రక్రియ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. అలాగే రక్తము రక్త నాళాలలో ప్రసరణ చెందడం ఒక అనియంత్రిత చర్య. ఓకేనా? రక్తము రక్త నాళాలలో ప్రసరణ చెందడం ఒక అనియంత్రిత చర్య. మనం పరిగెత్తాలనుకున్నప్పుడు పరిగెత్తడం, ఆగాలనుకున్నప్పుడు ఆగడం, మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడడం, నడవాలనుకున్నప్పుడు నడవడం, ఇవన్నీ కూడా శాకీయ పరధీయ నాడీ వ్యవస్థలో జరిగే నియంత్రిత చర్యలు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది ఓవరాల్గా పరధీయ నాడీ వ్యవస్థకు సంబంధించి. ఇందులో 2 రకాల చర్యలు, నియంత్రిత అనియంత్రిత చర్యలు ఉంటాయి. నియంత్రిత చర్యలు శాకీయ పరధీయ నాడీ వ్యవస్థ కిందకు వస్తే, స్వయం చోదిత నాడీ వ్యవస్థ కింద అనియంత్రిత చర్యలు అనేవి కొనసాగుతాయి. మరి కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు వెన్నుపాముతో తయారైతే శాకీయ పరధీయ నాడీ వ్యవస్థ, ఓకేనా, శాకీయ పరధీయ నాడీ వ్యవస్థ 2 రకాలైనటువంటి నాడుల సహాయంతో ఏర్పడుతుంది. ఏంటండి ఆ 2 రకాల నాడులు? ఒకటి మెదడు నుంచి బయలుదేరి, ఓకేనా, సమాచారాన్ని సరఫరా చేసేటటువంటి, బదిలీ చేసే కపాల నాడులు. ఈ కపాల నాడులనే మనం ఏమని పిలుస్తాం? క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తారు. ఓకే. ఇక 2 వెన్నుపాము నుంచి బయలుదేరి శరీర అంతర్గత చర్యలు బాహ్య చర్యలలో సమన్వయపరిచేటటువంటి నాడులు, వీటినే వెన్ను నాడులు లేదా వీటినే కశేరు నాడులు. ఓకేనా? కశేరు నాడులు లేదా వెన్ను నాడులు, క్రేనియల్ నర్వ్స్ అంటారు, స్పైనల్ నర్వ్స్ అంటారు. ఓకేనా? స్పైనల్ నర్వ్స్. మొత్తము మానవ శరీరంలో 12 జతల కపాల నాడులుంటే, ఓకేనా, 31 జతల వెన్ను నాడులు, టోటల్ 43 పెయిర్స్. ఓకే, 43 జతల నాడులు ఉంటాయి. సో వీటితో ఈ యొక్క శాకీయ పరధీయ నాడీ వ్యవస్థ అనేది తయారవుతుంది. ఓకేనా? ఇక స్వయం చోదిత నాడీ వ్యవస్థ కిందకు వస్తే, ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థలో, ఓకేనా, 2 ఉపవిభాగాలు మరలా కనిపిస్తాయి. ఎందుకంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ అంతా కూడా అనియంత్రిత చర్యలను నియంత్రణ చేసే ప్రత్యేక వ్యవస్థ. మరి ఇక్కడ అనియంత్రిత చర్య అయినా నియంత్రిత చర్య అయినా ఖచ్చితంగా సమన్వయం అనేది అవసరమవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మనకు రాత్రి సమయంలో సడన్గా కరెంటు పోయి కరెంటు రాగానే మనకేం కనపడదు కొంతసేపు. మరి అలా ఎందుకు జరుగుతుంది? కరెంటు పోగానే ఏమవుతుందంటే కాంతి తక్కువగా ఉంది కాబట్టి మన కంటిలో ఉన్నటువంటి ప్యూపిల్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరిగిందో ఉన్నటువంటి మొత్తము కాంతిని లోపలికి తీసుకొని ప్రతిబింబాన్ని ఏర్పరచడంలో మనకు ఆ కాంతి అనేది సహాయపడుతుంది. తత్ఫలితంగా మనము స్పష్టంగా చూడలేనప్పటికీ కూడా కొంతవరకు ఇమేజ్ని గుర్తించగలగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆ తరువాత వెంటనే కరెంట్ వచ్చేసింది, పవర్ రాగానే ఏమైంది? కాంతి తీవ్రత పెరిగింది. ఆల్రెడీ మనం ఏం చేసాం? కాంతి తక్కువగా ఉంది కాబట్టి ఎక్స్పాన్షన్ చేసి ఉన్నారు, కంటి యొక్క ఎక్స్పాన్షన్ జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే అధిక కాంతి వచ్చిందో ఆ అధిక కాంతి లోపలికి చేరడం ద్వారా మనకు స్పష్టమైనటువంటి ఇమేజ్ ఫార్మేషన్ జరక్క, ఓకేనా, కొంతసేపు కొన్ని సెకండ్ల పాటు అస్పష్టంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క ప్యూపుల్ ఏదైతే ఎక్స్పాండ్ అయిందో అది నార్మల్ స్థితికి రాగానే మరలా చూపు మామూలుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా చర్యలు, ఒకటేమో ఎక్స్పాన్షన్, ఇంకోటేమో కాంట్రాక్షన్ జరుగుతుంది. మరి ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏం కావాలా? కాంట్రాక్షన్ కావాలా. కాంట్రాక్షన్ జరిగితేనే చూడగలుగుతున్నాం, ఎక్స్పాన్షన్ జరిగితేనే ముందు చూస్తున్నాం, ఎక్స్పాన్షన్ తర్వాత కాంట్రాక్షన్ వస్తేనే మరలా చూడగలుగుతాం. మరి ఈ 2 చర్యలు
వెంటనే జరగాలి అంటే ఖచ్చితంగా రెగ్యులేట్ చేయడానికి ప్రత్యేకంగా విభాగాలు ఉండాలి. అందుకనే ఈ స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేటటువంటి దానిలో 2 ఉప విభాగాలు మనకు కనబడతాయి. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, తర్వాత సహానుభూత లేదా సహసహానుభూత లేదా దీన్నే మనం ఏమని పిలుస్తాం సహసహానుభూత, లేదా దీనికే మరొక పేరు సహానుభూత పరదీయ నాడీ వ్యవస్థ. సహానుభూత పరధీయ నాడీ వ్యవస్థ. ఓకేనా? సో ఇక్కడ మనం ఓవరాల్గా తీసుకుంటే కేంద్ర నాడీ వ్యవస్థ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పరధీయ నాడీ వ్యవస్థ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. ఓకేనా? తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో 2 ఉన్నాయి. ఒకటి శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ, దానినే సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఓకేనా? 2 అటానమస్ నర్వస్ సిస్టమ్. అటానమస్ నర్వస్ సిస్టంలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి సింపాథటిక్ సహానుభూత, పారాసింపాథటిక్ సహసహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూత పరధీయ నాడీ వ్యవస్థ. మరి సొమాటిక్ శాఖీయ నాడీ వ్యవస్థలో మనకేమున్నాయి? సెన్సరీ మోటార్ నర్వ్స్. ఓకేనా? అంటే ఇక్కడ వెన్నుపాము నుంచి బయలుదేరినటువంటి ఏవైతే కసేరు నాడులు ఉన్నాయో లేదా వెన్ను నాడులు ఉన్నాయో అవి, ప్లస్ మెదడు నుంచి బయలుదేరినటువంటి ఈ యొక్క క్రేనియల్ నర్వ్స్. ఓకేనా? సో ఈ మొత్తము నాడులలో జ్ఞాన చాలక మిశ్రమం ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మనము నాడీ కణజాలంలో చెప్పుకున్నాం. ఏవైతే సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు చేరవేస్తాయో అవి జ్ఞాన అయితే, అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే వాటిని చాలక, 2 విధులు నిర్వచించే వాటిని మిశ్రమ నాడులు. సో ఈ యొక్క నాడుల సమాకలనంతో ఈ యొక్క సొమాటిక్ నర్వస్ సిస్టమ్ శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి తీసుకున్నప్పుడు ఓకేనా షార్ట్ ఫామ్స్ కూడా ఇంపార్టెంట్. కేంద్ర నాడీ వ్యవస్థను సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిఎన్ఎస్ అని పిలుస్తారు. పరధీయ నాడీ వ్యవస్థను పెరిఫెరల్ నర్వస్ కాబట్టి పిఎన్ఎస్ అని పిలుస్తారు. ఓకేనా? తర్వాత శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థను సొమాటిక్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. అలాగే స్వయం చోదిత నాడీ వ్యవస్థను అటానమస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఓకేనా? అటానమస్ నర్వస్ సిస్టమ్. క్లియర్? ఇక కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు వెన్నుపామును కలిగి ఉంటే, పరధీయ నాడీ వ్యవస్థ శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థతో తయారైతే, ఈ శాఖీయ పరధీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, వెన్ను నాడులు ఉంటాయి. గుర్తుంచుకోండి, అన్ని కపాల నాడులు 12 జతలలో కొన్ని జ్ఞాన నాడులుగాను, కొన్ని చాలక నాడులుగాను, కొన్ని మిశ్రమ నాడులుగా పనిచేస్తాయి. కానీ అన్ని వెన్ను నాడులు ఏంటి? అన్ని వెన్ను నాడులు మిశ్రమ నాడులు. ఆల్ స్పైనల్ నర్వ్స్ ఆర్ మిక్స్డ్ నర్వ్స్. క్లియర్? సో ఇదండి ఓవరాల్గా నాడీ వ్యవస్థకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు మనకు ప్రధానంగా కనబడేటటువంటి నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి రకాలు.